నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళయింది. ఈ రోజు దాకా ఒక్క రాజకీయవేత్త కూడా తాను ఆఫీస్‌కి వెళ్తుంటే పక్కనోళ్ళు ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచన కూడా చేయలేదు. లిస్ట్ నా దగ్గర చాలా ఉంది. చాలామంది ఎంతెంత గొప్ప గొప్ప ఘనకార్యాలు చేశారు. కానీ దాంట్లో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ నిన్న ఇంప్రెసివ్‌గా అనిపించింది. ప్రజలందరూ యెస్, మాలో ఒకడు రేవంత్. అందుకనే సీఎం అంటే కామన్ మ్యాన్ అని చెప్పి డెరివేషన్ ఇచ్చిన తర్వాత హి ఈస్ వెరీ క్లోజ్ టు అస్ అన్న ఫీలింగ్ తెలంగాణలో చాలా స్ట్రాంగ్‌గా ఇంప్లిమెంట్ అవుతుంది. తాను వస్తుంటే ఇక నుంచి ట్రాఫిక్ నిబంధనలు, ప్రోటోకాల్స్ అన్నవి పాటించకూడదు. వీఐపీ అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కళ్ళు ప్రజలతోనే ప్రయాణం చేయాలి. మండు టెండల్లో గర్భిణీలు ఉంటారు, స్త్రీలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, యంగ్స్టర్స్ ఉంటారు, జెన్జీస్ ఉంటారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, ఇలా వృద్ధులు ఉంటారు, చాలా మంది ఉంటారు. కానీ ఒక సీఎం వస్తున్నాడంటే ట్రాఫిక్ మొత్తం హాల్ట్ అయిపోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆఫీస్కి టైంకి వెళ్తేనే రాష్ట్రం సజావుగా వర్క్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ అటెండ్ అవుతారని. కానీ ఆ సిస్టమ్ని బ్రేక్ చేసి, బుగ్గకారు సిస్టమ్ని బ్రేక్ చేసి రోడ్డు మీదకి వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. చాలా గర్వంగా అనిపిస్తుంది ఈరోజు తెలంగాణలో ఉండి ఈయనకు ఓటేసిన తర్వాత నేను చాలా మంచి పని చేశారు ఈయన. ఇక నుంచి సీఎం వెళ్తుంటే పక్క వీధిలో పక్క దారిలో మేము కూడా వెళ్ళొచ్చు హాయిగా. హీఈస్ జస్ట్ లైక్ అస్ అ కామన్ మ్యాన్. మా నుంచి వచ్చిన ఒక్కడు అన్న నినాదం చాలా గట్టిగా వినిపించేటట్టు చేశారు. ఇక్కడ మన దగ్గర లిస్ట్ ఉంది. ఎంకే స్టాలిన్ ఏం చేశారండి ఆయన? క్లియర్గా చెప్పండి. కాన్వాయ్ని తగ్గించారు అంతే, కానీ ట్రాఫిక్ నిబంధనలు ఆపల. అలాగే మనం చూసుకుంటే సిద్ధరామయ్య పబ్లిక్లీ సెట్ హీ వుడ్ నాట్ యూజ్ జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్ పబ్లిక్, బట్ ఎక్కడ ఇంప్లిమెంట్ అవ్వలా. దాని తర్వాత మనం చూసుకుంటే హిమాంత బిశ్వా శర్మ, అస్సాం గవర్నమెంట్, ట్రాఫిక్ షుడ్ నాట్ బి హాల్టెడ్ ఫర్ లాంగ్ టైమ్ వెన్ సీఎం కమ్స్. అంటే డ్యూరేషన్ అంత లాంగ్గా ఉంచకూడదు అని, కంప్లీట్గా ఆపకూడదు అని ఎక్కడ చెప్పలా. ఇక్కడ చూడండి. దాని తర్వాత మనం చూసుకుంటే సర్బానంద సోనోవాల్ వీళ్ళు ఏమన్నారు? రెడ్యూస్డ్ కాన్వాయ్ వెహికల్స్ కొన్ని తగ్గించండి ఇంతే అన్నారు. దాని తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ మనందరికీ తెలుసు, ఎక్సెసివ్ విఐపీ స్టాపేజ్ అండ్ అపాలజిస్ట్ ఫర్ ఇన్సిడెన్సెస్. ఆయన అపాలజీ చెప్పారు, సారీలు చెప్పారు అంతే. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా నాతో పాటు ట్రాఫిక్ నడవచ్చు, మిగతా జనాలు వెళ్ళొచ్చు, సింగిల్ వే ఇచ్చేయచ్చు వాళ్ళకి, నా వెహికల్ వెళ్తున్నా కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు అన్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఉంది ఈరోజు అనుముల రేవంత్ రెడ్డి. ఆయన నార్మల్గానే నడుచుకుంటూ వెళ్ళిపోతారు, ఎక్కడ ప్రోటోకాల్స్ ఉండవు, అప్రోచబిలిటీ ఈజీ. ఆఖరికి ఈరోజు ఎలా వచ్చిందంటే పరిస్థితి, మాలో ఒక్కడు రేవంత్ అన్న వెళ్తుంటే మేము ఎవరో రోడ్ల మీద పడిగాపులు కాయక్కర్లేదు, హ్యాపీగా ఆయన వెహికల్స్ పక్కన మేము వెళ్ళొచ్చు. చూడ్డానికి చాలా చిన్నగా అనిపిస్తుంది జనాలకి ఇది, కానీ క్యుములేటివ్ వేలో అబ్జర్వ్ చేస్తే ఎన్నో వేల గంటల్ని మినహాయిస్తుంది, శ్రమని జనాల నుంచి దూరం చేస్తుంది. సీఎం వెళ్తున్నారంటే ఇక నుంచి మనందరం ఎండల్లో మాడి మసవాల్సిన అవసరం లేదు, వర్షాల్లో తడిసిపోవాల్సిన అవసరం లేదు. సీఎంతో పాటు మనము హాయిగా వెళ్ళొచ్చు, మనం కూడా ఆన్ టైం వర్క్ వెళ్ళొచ్చు, సీఎం కూడా ఆన్ టైం వర్క్ వెళ్తారు. సింగిల్ వే ట్రాఫిక్ క్లియరెన్స్ ఇస్తున్నారు, మన పక్కన జనాలు వెళ్ళిపోవడానికి హాయిగా. ఆయన కోసం ఓన్లీ వన్ పాత్ క్లియరెన్స్ ఇస్తారు అంతే. ఇక నుంచి తెలంగాణలో దెర్ ఇస్ నో మోర్ విఐపి ప్రోటోకాల్. అది మొదలైంది డైరెక్ట్ సీఎం నుంచి. లాస్ట్ గడిచిన ప్రభుత్వంలో చూసుకుంటే బాపు గారికి ట్రాఫిక్ ఆపి, దాని తర్వాత చిన్నబాపు కేసీఆర్ కోసం ట్రాఫిక్ ఆపి, తర్వాత మరి ఏం చెప్పాలో కవిత అంది పందికొక్కులని ఎవరో నాకు తెలియదు పాపం, నేను ఆ విషయాన్ని ఎవరికి ఆపాదించట్లేదు. హరీష్ రావు గారు వెళ్తున్నా ట్రాఫిక్ ఆపి, ఇంకా చివరికి సంతోష్ కూడా ఆపారేమో తెలియదు మనకి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి కోసం మనం నుంచుని పడమే, ఓట్లలో లైన్లు బారులు తిరిగి నుంచుని ఓట్లేసి వీళ్ళు వెళ్తుంటే కూడా మనం ఫ్యూయల్ ఛార్జీలు భరించుకుంటూ ఎండలో మాడి మసై బొగ్గైపోయి మనం మాత్రం అలాగే నుంచుంటే వీళ్ళు దర్జాగా ఏసీ కార్లో వెళ్ళిపోతూ ఉంటారు. అరే పోన్లే వెళ్ళిపోయి సెక్రటరీలో పని చేస్తారంటే లేదు, బాపు ఏమో ఫార్మ్ హౌస్లో ఉంటాడు, కొడుకు ఎక్కడ ఉంటాడో మా తెలియదు, హరీష్ అన్న ఎక్కడ ఉంటాడో మా తెలియదు, కానీ మేము మాత్రం మాడైపోవాలి, మేము మాత్రం ఆఫీసులకి వెళ్ళాలి. కానీ రోజు సెక్రటరీకి వెళ్ళే రేవంత్ రెడ్డి గారితో పాటు ప్రతి ఒక్కళ్ళు ఆఫీస్కి టైంకి వెళ్ళొచ్చు. దెర్ ఇస్ నో మోర్ హాల్టింగ్. హీ ఇస్ ద రియల్ మ్యాన్, పొలిటీషియన్ కాదు. ఇక నుంచి రేవంత్ రెడ్డి రాజకీయవేత్త అంటే నేను ఒప్పుకోను. ఈజ్ అ కామన్ మ్యాన్, మనలో ఒకడు. చూడ్డానికి చాలా సింపుల్గా నార్మల్గా ఉంటారండి ఆయన. లిటరలీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అంత పెద్ద హైట్ కూడా కాదు, మనమే తలెత్తి చూడాలన్నంత నార్మల్గా మన ఐ కాంటాక్ట్ రీచింగ్లో ఉంటారు. సోబర్ పర్సనాలిటీ, ఈజీ యాక్సెసిబుల్, ఈజీ పర్సన్ ఆన్ రోడ్. ఈ ప్రభంజనం దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుని
ట్రాఫిక్ నిబంధనలు మార్చి మేమంత పెద్ద తోపు తురుంగాళ్ళమేం కాదు, మేము ప్రజల్లో ఒకళ్ళమే, ప్రోటోకాల్స్ అమెండ్ చేసుకుంటూ ట్రాఫిక్ని కూడా మన పక్కన పర్మిట్ చేయాలి, ఎవరు ఇక నుంచి ఆపడానికి వీల్లేదు అని చెప్తే ఇక నుంచి ఇండియా దిశ మారుతుంది. లేదు మేమే గొప్ప, మమ్మల్ని మించిన తోపులు ఎవరు లేరు, రోడ్లన్నీ మేము దున్నేసుకుంటూ వెళ్తామంటే మీ కర్మ. ఇక్కడ ఈ రాష్ట్రం తెలంగాణ ఆదర్శంగా నుంచుంటుంది. మిగతా రాష్ట్రాల్లో జెన్జీస్ ఇదే టాపిక్ని పికప్ చేసి రేవంత్ రెడ్డి చేసినప్పుడు మీరెందుకు చేయరని ప్రశ్నలు వస్తాయి, జాగ్రత్త. సో ఇదండి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.